సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వెళ్ళే ముందు చాలా రోజుల నుంచి అయితే నేనైతే వీడియోస్ అయితే చక్కగా అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో నామకే వాస్తే ఏదో వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా అని 2 డేస్ 3 డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అందుకే మన ఛానల్ అయితే చాలా అయితే డౌన్ఫాల్ అయితే అయిపోయింది. సో ఈ రోజు నుంచి అయితే పక్కాగా అయితే రోజు ఒక వీడియో అయితే కొత్త కంటెంట్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఈ ఓటీటీ ఒకటే కాకుండా ఇంకా చాలా కొత్త కంటెంట్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను. సో యూట్యూబ్లో నేను ఇన్ని రోజుల నుంచి యాక్టివ్గా అయితే లేను. సో ఇప్పుడు నుంచి అయితే తప్పకుండా అయితే అన్ని వీడియోస్ అయితే డైలీ ఏదో ఒక వీడియో అయితే పెడతాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే చాలా డౌన్ఫాల్ అయితే అయిపోయింది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆన్లో పెట్టుకోండి, లైక్ చేసుకోండి అండ్ ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ అయితే చేయండి. సో తప్పకుండా అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవ్వాలి. సో మన ఛానల్ అయితే చాలా డౌన్లో అయితే పడిపోయింది. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ బ్రహ్మానందం గారు హీరోగా యాక్ట్ చేసిన మూవీ నేమే బ్రహ్మానందం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్ అయితే దాదాపుగా అయితే 2 months అయితే అవుతుంది. అందుకే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఆహ్వాలు తీసుకోవడమే జరిగింది. మనకు మార్చి 20వ తారీఖు నుంచి వెళ్ళి పక్కాగా అయితే బ్రహ్మానందం మూవీని అయితే పక్కాగా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జితేందర్ రెడ్డి మూవీ అనమాట. సో ఈ మూవీ డైట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. ఈటీవీ యాప్ వాళ్ళు అయితే మనకు చాలా మంచి మూవీస్ అయితే తీసుకొస్తున్నారు. సో జితేందర్ రెడ్డి మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే నాకైతే పిచ్చగా అయితే నచ్చింది. సో మూవీ అయితే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మూవీ వచ్చేసి మనకైతే మార్చి 20వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈటీవీ యాప్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కాకి మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. మీరు ఎవరైనా ట్రైలర్ని చూసిన వాళ్ళు ఉంటే ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మార్చి 20వ తారీఖు అనేది పక్కాగా అయితే మన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఆడియన్స్ అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 21 నుంచి అయితే పక్కాగా అయితే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీని అయితే వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు డేట్ అయితే వస్తుంది. మార్చ్ 21 అయితే పక్కాగా అయితే మనకు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ముఫాసా ద లయన్ కింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో దాదాపుగా అయితే 3 months అయితే అవుతుంది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు మార్చ్ 26 నుంచి అయితే పక్కాగా అయితే జియో హాట్స్టార్లో అయితే మనకు ఈ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మజాకా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది గైస్. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సందీప్ కృష్ణ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు మార్చ్ 27 నుంచి అయితే పక్కాగా అయితే మనకు మజాకా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకు మార్చ్ 27 అయితే పక్కాగా అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది చావా మూవీ అనమాట. సో సంభాజీ మహారాజ్ గారి బయోపిక్ గా వచ్చిన చావా మూవీ మనకు హిందీలో రిలీజ్ అయ్యి మనకైతే 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మనకు తెలుగులో కూడా మనకు 70 తెలుగులో అయితే మనకు మార్చ్ 7వ తారీఖున అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 11 నుంచి వెళ్ళి మనకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఏప్రిల్ 11న అయితే మనకు పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు ఏప్రిల్ 11న అయితే మనకు చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు కిరణ్ అబ్బువరం గారు అయితే యాక్ట్ చేశారు. యాజ్ యూజువల్ ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే దిల్రుబా మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో అయితే ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏప్రిల్ 3rd వీక్ నుంచి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీకి అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చగా అయితే నచ్చింది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాన్నగారు చెప్పిన మాటలకైతే ఈ మూవీ అయితే వర్త్ అనే నాకైతే అనిపించింది. నేనైతే హిట్ 3 మూవీకి అయితే నేనైతే తప్పకుండా అయితే చూడడానికి అయితే వెళ్తాను. సో ఈ మూవీ అయితే నాకైతే అంతలా అయితే నచ్చింది కోర్ట్ మూవీ. సో కోర్ట్ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. కోర్ట్ మూవీ వచ్చేసి మనకి థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మూవీకి అయితే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో తప్పకుండా అయితే మీకైతే ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు. కొంతమంది యూట్యూబర్స్ ఏమంటున్నారంటే ఈ మూవీ వచ్చేసి మనకు
ఈ మార్చ్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని అంటున్నారు. సో తప్పకుండా అయితే ఈ మూవీ అయితే మనకు మార్చ్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈ మూవీ పైన అయితే. సో చాలామంది అయితే ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. సో తప్పకుండా అయితే ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. సో తపన్నా మూవీ కానీ ఈ ఐలాండ్ మూవీ అయితే రాలేదు. సో ఏజెంట్ మూవీ మనమే మూవీ అయితే వచ్చేసింది. తప్పకుండా నేనైతే డేట్ అయితే చెప్పిన డేట్కి అయితే ఆ మూవీస్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ నుంచి కూడా డేట్ అయితే వచ్చినప్పుడు నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఆధారంగా నాలో ఏమైనా లోపులు ఉంటే నేనైతే సరిదిద్దుకుంటాను. సో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీకు నా వాయిస్ నచ్చిందా, లేదా ఇలాగే చేయాలా, లేదా వేరే విధంగా చేయాలనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ ఆధారం పైన అయితే నేను ఈ వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఎటువంటి కంటెంట్ మీద నచ్చితే ఆ కంటెంట్ మీద వీడియో అయితే చేయమని నేను తప్పకుండా అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోండి ఆన్లో పెట్టుకోండి. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.